హాయ్ అండి. ఈరోజు ఉదయం నేను మీకు చిన్న టిప్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. ఇదొచ్చేసరికి మనం ఫ్రాక్స్ అవి కుట్టినప్పుడు బాడీ పార్ట్‌కి కింద మెయిన్ పార్ట్‌కి రెండిటికి మధ్యలో మనకి జాయింట్ అయితే వస్తుంది కదా! అక్కడ స్టిచ్చింగ్ ఉంటుంది కదా! అది మనకు కనపడకుండా ఉండాలి అంటే అది లోపలికి ఫోల్డింగ్ అయ్యేలాగా మనం లైనింగ్‌ని ఈ విధంగా బాడీ పార్ట్ మీద రివర్స్‌లో ఇలా ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే అది మెయిన్ పార్ట్‌కి లైనింగ్‌కి మధ్యలో అయితే వెళ్ళిపోతుందండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే చూడడానికి ఫినిషింగ్ లోపల సైడ్ కూడా చాలా నీట్‌గా వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ చిన్న పిల్లలకైతే అసలు చాలా బావుంటుంది. కంఫర్ట్‌గా ఉంటుందనమాట. వాళ్ళైతే కొంచెం గుచ్చుకుంటుందని చెప్పి ఫ్రాక్స్ వేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి, చాలా బావుంటుంది. నేనైతే చిన్న పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ ఫినిషింగ్ అయితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేయడానికైతే నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. చాలామంది కూడా చాలా బావుంటుందని చెప్పి అయితే అంటా ఉన్నారనమాట. మనం ఇంట్లో కుట్టుకునేటప్పుడు ఏముందంటే అలా కుట్టేసేసేసి ఏస్తా ఉంటాం. అలా కాకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి. మనం బొటిక్‌లో గానీ, బయట ఎక్కడైనా స్టిచ్చింగ్ చేయించినప్పుడు మనకి ఓవర్‌లాక్ చేస్తా ఉంటారు దానికి. అది అప్పుడు ఆ కుట్టు అనేది మనకు కనిపించకుండా ఉంటుందనమాట. అలా కాకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చేయండి. అబ్బా! చాలా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. నేనైతే ఇలానే చేస్తా ఉన్నాను. అందుకని మీకు ఈ చిన్న టిప్ అయితే షేర్ చేయాలనిపించింది. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అబ్బా! థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.